సంతోషంగా చెప్పకూడదు. దేవా నీకు స్తోత్రం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల సమయం తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంటే అన్నల్లే ఆ దేవా అన్య భాషలతో అభిషేకించు, వేసే కాలంలో నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంటే అన్నల్లే ఆ దేవా అన్య భాషలతో అభిషేకించు, వేసే కాలంలో నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలను గొప్ప సైన్యమును చూడగా, ఎముకల లోయలున గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించెదా. ఎముకల లోయలున గొప్ప సైన్యమునే చూడగా, అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించెదా. అంటే అగ్నల్లే ఆ దేవా అన్య భాషలతో అభిషేకించు, వేసే కాలంలో నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంటే అగ్నల్లే ఆ దేవా అన్య భాషలతో అభిషేకించు, వేసే కాలంలో నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. చెప్పకూడదాం. కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు, వేసే కాలంలో నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంటే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు, వేసే కాలంలో నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. నిలబడదామండి. సీనాయి పర్వతం నందు అగ్ని పొలవలే నన్ను చూడగా, ఇశ్రాయేలు దైవమా మాతో ఉన్నవాడా నీకు స్తోత్రం. కబడకూడదు.
అభిషేకం దేవా సర్వజనుల కోసం కొంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా జీవనది వలనే ప్రవహించుమా జీవనది వలనే ప్రవహించుమా మరణము జయించి తిరిగి లేచితివే నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివే మరణము జయించి తిరిగి లేచితివే నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివే అపూర్వ ప్రేమకై నే సాక్షినై నిలిచెదన్ బోధిగంతము వరకు నీ ప్రకటించేదన్ దేవా అపూర్వ ప్రేమకై నే సాక్షినై నిలిచెదన్ బోధిగంతము వరకు నీ ప్రకటించేదన్ నా జీవం నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో ఇంతవరకు కూడా దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కృప మనకు దయచేశాడు. నిశ్చయంగా ఆయన మనతో ఉండి మన ప్రార్థనలో ఆలకిస్తూ ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. నిశ్చయంగా ఉదయకాలం ఎవరెవరైతే లైవ్లో ఏకీభవించారో మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో అభినందిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈ ప్రార్థనా పోరాటంలో ఈరోజు మన ధ్యానం కొరకై గాడ్ ఆఫ్ డేవిడ్, దావీదు దేవుడు అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దావీదు దేవుడు గురించి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిటి చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. Book of Isaiah chapter 38 verse 5. Go back to Hizkiah and tell him, this is what the Lord, the God of your ancestor David says, I have heard your prayer and seen your tears. I will add 15 years to your life. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ ఈ సందర్భం హిజ్కియా మరణకరమైన రోగం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని ప్రవక్త యెషయా వచ్చి నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. మెసేజ్ వచ్చేసింది. ఈ మెసేజ్ ఏంటంటే మరణ వర్తమానం వచ్చింది. అతడు ఈ వర్తమానం వినేటువంటి వాడై దేవుని సన్నిధిలో గోడ తట్టు తిరిగి అతడు విజ్ఞాపన చేశాడు. అలా విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇతడు ఎవరు అనగా 2వ రాజులు 18:2లో అతడు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. అబి అనగా దేవుని బిడ్డలారా, యాహ్వే ఆర్ యావే ఈజ్ మై ఫాదర్. అబి అనేటువంటి ఆ తల్లికి యెహోవాయే నాకు దేవుడు అని చెప్పిన ఆ తల్లికి పుట్టినటువంటి వాడు హిజ్కియా. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అతడు ఈ విధంగా ఏలుబడి చేస్తున్నటువంటి సమయంలో ఈ అబి అనే మాట మాత్రమే కాకుండా అబ్బా అనే మాట అంటే తండ్రి అని అర్థం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంది అని అంటే వాళ్ళు చాలా తీవ్రమైన బాధలు ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఇలాంటి టైములో దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో ఏమన్నాడంటే, దిగి వచ్చి ఆ కొండ దగ్గర ఉన్నటువంటి పొదలోకి దిగి వచ్చి దేవుడు అంటున్నాడు, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనుల్లో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసయ్యున్నవి, నేను విన్నాను. ఐ హ్యావ్ హర్డ్ అని చెప్పేసి అని అంటున్నాడు. నేను విన్నాను. అయ్యా ఏం విన్నావు అని అంటే, వాళ్ళు మొరపెట్టడం విన్నా. దేవుడు ఆయన వినేవాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండానా, చెవిని నిర్మించిన వాడు వినకుండానా, ఆయన వినే దేవుడు. దేవునికి స్తోత్రం. రక్షింపనేరకున్నట్లు ఆయన చేతులు కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన ప్రతిరోజు కూడా ఆయన నా ప్రార్థన వినే దేవుడుగా, మన బాధలు పెట్టే కేకలను ఆయన వినే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, హిజ్కియాతో నేను విన్నాను, హిజ్కియా నువ్వు చేసిన ప్రార్థన విన్నాను. అంత మాత్రమే కాదు, ఐ హ్యావ్ సీన్, నిన్ను చూశాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నేను విన్నాను, నేను చూస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 38:5లో నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడిని దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను. నీ పితరుడైన దావీదునికి దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు కార్చడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నువ్వు కన్నీళ్లు కారుస్తుంటే నేను చూశాను, నీ కన్నీరు నాకు కనబడింది అని హిజ్కియాకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని వాక్య భాగ్యంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో కూడా నలిగిపోవటం దేవుడు ఆయన విన్నాడు. ఆయన చూచేటటువంటి వాడుగా కూడా ఆయన మనకు కనబడుతున్నాడు. చుట్టూ మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చూడండి, హీ యాడెడ్ ద డేస్ ఆఫ్ హిజ్కియా.
హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అతనికి ఆయుష్ను పొడిగించాడు. ఆయన విన్నాడు, ఆయన చూశాడు. ఆయన ఇప్పుడు మన జీవితంలో సంవత్సరాలను, ఆశీర్వాదాలను, దీవెనలను కలిపే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథం 38:17-21 వరకు, మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. పాపములు పారవేశాడు, పాపములను పరిహరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మా పాపములన్నీ కూడా నువ్వు తీసివేసి, దేవుడు మన పాపాలన్నీ కూడా తీసివేసి మనకు గొప్ప నెమ్మదిని, సమాధానమును కలుగు చేస్తున్నటువంటి మహోన్నతుడైన దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దావీదు దేవుడు, ఆయన వినే దేవుడు. దావీదు దేవుడు చూసే దేవుడు. దావీదు దేవుడు ప్రార్థనకు జవాబిచ్చి సంవత్సరాలను కలిపే దేవుడు. ఈ దేవుడు మనకు దేవుడుగా ఉండడం అనేది గొప్ప భాగ్యం. అలాంటి భాగ్యంతో దావీదు దేవా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని చెప్తే చాలు, నీ దగ్గరకు వస్తాడు. తేమాయి కుమారుడైన బిర్తమ్మాయి దావీదు కుమారుడు అనగానే గుడ్డి కన్నులు చూడటం ప్రారంభించాయి. అలాగే దేవుని బిడ్డల కనాను స్త్రీ దావీదు కుమారుడా అనగానే తన దయ్యం పట్టిన కుమార్తె బాగైంది. దావీదు కుమారుడు అని నువ్వు పిలవగానే దేవునికి చాలా ఇష్టం. దేవునికి హృదయానుసారి, అలాగే దేవునికి అది చాలా ఇష్టమైన పేరు. అలా పిలిచి దేవుని ద్వారా మనం దీవించబడడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, నాయన దావీదు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రభువా దావీదు దేవుడుగా ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన నువ్వు విన్నావు, నువ్వు చూశావు, అంత మాత్రమే కాదు నువ్వు కలిపే దేవుడువు. ఆ గొప్ప కార్యం నీ బిడ్డలమైనటువంటి మా జీవితంలో చేయండి. మీరు వినే దేవుడు, చూసే దేవుడు, అలాగే మీరు దినములను సంవత్సరములను కలిపే దేవుడు. అలాగా మీ కృప మాకుండాలని మనసారా కోరుతూ ఉన్నాము తండ్రి. దేవాని ప్రత్యేకమైనటువంటి సహాయ సన్నిధిని బిడ్డలకు అనుగ్రహించండి. దుష్ట క్రియలని బంధించండి. దావీదు దేవా నీ ప్రజల పక్షంగా కార్యం చేసి మీ నామాన్ని ఘనపరచుకోమని, దీవించమని, యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి. నీ ఆశీర్వాద దీవెనతో నింపుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరుమన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.